హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆదిత్య, 29 years old, యంగ్ సీనియర్ అనలిస్ట్ ఫ్రమ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రమ్ బెంగళూరు. 6-digit శాలరీ, 3 BHK ఫ్లాట్, లగ్జూరియస్ కార్. ఇది బెంగళూరులో తన లైఫ్ స్టైల్. చాలా కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయినా సరే తన లైఫ్లో ఏదో చిన్న అసంతృప్తి. అతనికి ఫస్ట్ నుంచి ఒక ఎకో ఫ్రెండ్లీ కేఫ్ని స్టార్ట్ చేయాలి, దాంట్లో పీపుల్ షుడ్ కమ్ అండ్ డిస్కస్ దేర్ ఐడియాస్ అనేది తన డ్రీమ్. అయితే ఈ రెస్పెక్టబుల్ పొజిషన్ నుంచి బయటకు వెళ్ళి ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఆ రిస్క్ తీసుకోలేకపోతూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం రోజులాగానే తన వర్క్ కోసం అని ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు. ఒక టేబుల్ పైన ఏమో తన ల్యాప్టాప్, రెండో టేబుల్ పైన ఏమో తన ఐడియాస్తో కూడిన పేపర్స్. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటాడు. సరే, ఆ రోజు తన ఫ్రెండ్ అయిన రియాతో దీని గురించి డిస్కస్ చేస్తాడు. తను అంతా విని, ఏం పిచ్చెక్కిందా నీకు? అసలు ఎటువంటి పొజిషన్లో ఉన్నావో తెలుసా నీకు? జాబ్ ఎలాంటిదో తెలుసా నీకు? ఈ జాబ్ కోసం బయట లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. అటువంటి పొజిషన్లో నువ్వు ఉన్నావు. దీని నుంచి బయటికి వెళ్ళి ఎంటర్ప్రెన్యూర్ అవుతానంటావేంటి? రోజు ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్టప్స్ పెట్టి బయటకు వచ్చేస్తున్నారో, రోడ్లపైకి వస్తున్నారో చూస్తున్నావు కదా. ఇవన్నీ చూసి కూడా ఎందుకు ఇలాంటి థాట్స్ చేస్తున్నావు అని షీ గేవ్ హర్ రెస్పాన్సెస్. తర్వాత తను తన పేరెంట్స్తో కూడా డిస్కస్ చేస్తాడు. వాళ్ళు కూడా, వద్దు నాన్న, మనకి ఇలాంటివన్నీ సరిపోవు, మంచి జాబ్ ఉంది, చేసుకో, ఎందుకు అనవసరమైన రిస్క్లు చేసుకొని కెరీర్ని పాడు చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు. సో తను కూడా ఎవరిని తప్పు పట్టాడు. కరెక్టే కదా, నేను కూడా రోజు చాలామందిని చూస్తున్నాను, ఫైనాన్షియల్గా ఎమోషనల్గా నలిగిపోతూ ఇలాంటి రిస్కులు చేసి అలాంటి వాళ్ళని చూస్తున్నాను కదా అనుకుని తను కూడా వదిలేస్తాడు. తర్వాత ఒకరోజు ఒక బిజినెస్ సెమినార్కి అటెండ్ అవుతాడు. దాంట్లో కీనోట్ స్పీకర్ అయినటువంటి నాగేశ్వరరావు గారి స్పీచ్ వింటాడు. అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో నాగేశ్వరరావు గారితో ఒక క్వశ్చన్ అడుగుతాడు. సార్, మనం చేస్తున్న ఈ కంఫర్టబుల్ జాబ్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చి మన బిజినెస్ స్టార్ట్ చేయాలి మనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. దానికి ఆయన, దీనికి ఒక పర్టికులర్ టైం అంటూ ఏముండదు, మనం ఎప్పుడైనా సరే రిస్క్ టాలరెన్స్ చూసుకోవాలి. నెక్స్ట్, మనం వెళ్ళాలి అనుకుంటున్న బిజినెస్ కావచ్చు, డ్రీమ్ కావచ్చు, దాన్ని మనం జాబ్ లాగా ట్రీట్ చేయగలిగినప్పుడు మన జాబ్ని మనం క్విట్ చేయొచ్చు అని చెప్తాడు. సో ఆ రోజు మీరు నాకు కొంచెం మెంటర్గా ఉంటారా అని చెప్పి తనని అడిగి తనతో ఒప్పిస్తాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months తను జాబ్ చేస్తూనే ఈవినింగ్స్, వీకెండ్స్ తన డ్రీమ్ కోసం వర్కౌట్ చేస్తూ ఉంటాడు. తనకు కావాల్సినటువంటి బడ్జెట్ ప్లాన్స్ కావచ్చు, లేదంటే సప్లయర్స్తో మీట్ అవ్వడం కావచ్చు, సో అంతా సెట్ చేసుకుంటాడు. ఆఫ్టర్ 6 months తన బాస్ తనకి ఒక మంచి ప్రమోషన్, వెరీ గుడ్ హైక్, శాలరీలో వెరీ గుడ్ హైక్ అండ్ అబ్రాడ్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఇస్తారు. అయితే ఇక్కడ నుంచి తన ఎఫర్ట్స్, కంపెనీకి తన టైం ఇంకా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పి చెప్తాడు. అయితే ఈ పొజిషన్ తీసుకుంటే తన డ్రీమ్ని కంప్లీట్గా వదిలేయాల్సి వస్తుంది అని చెప్పి తను దాన్ని తీసుకోవడానికి రెఫ్యూజ్ చేస్తాడు. సో ఎంతో భయంతో, బాధతో తన జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చేస్తాడు. అయితే ఫస్ట్ టైం బాధ కలిగినా సరే అతనికి ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. మేబీ తను అనుకున్న లైఫ్ తనకు వస్తుంది అన్న ఆనందం కావచ్చు. ఆ రోజు నుంచి తన కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. అయితే అన్ని బిజినెస్ లాగానే తనకు కూడా ఫస్ట్లో చాలా నెగిటివ్సే ఉంటాయి. సో కస్టమర్స్ పెద్దగా రారు, వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్లో చాలా నెగిటివ్ కమెంట్స్ పెడతారు, లైక్ కరెక్ట్గా లేదు, మెనూ కరెక్ట్గా లేదు, అలా ఇలా అని చెప్పి. ఈవెన్ కాంపిటీటర్స్ నుంచి కూడా బిగ్ బడ్జెట్ కాంపిటీటర్స్ ఉంటారు, సో వాళ్ళని తొక్కేస్తున్నారనే ఫీలింగ్లో ఉంటాడు. మళ్ళీ ఒకసారి తన మెంటర్ అయినటువంటి నాగేశ్వరరావుని కలుస్తారు. సో తన సజెషన్స్ మేరకు కస్టమర్ ఫీడ్బ్యాక్స్ని అనలైజ్ చేస్తూ మళ్ళీ హీ ట్రైస్ టు ఇంక్రీజ్ హిస్ బిజినెస్. ఈసారి మంచి మెనూ పెడతాడు. సో కొన్ని చేంజెస్ చేస్తాడు. సో హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ అగైన్. ఇంక వెనక్కి తిరిగి చూసుకోడు. బిజినెస్ చాలా స్వింగ్లో ఉంటుంది, చాలా మంచి సక్సెస్ అవుతుంది. ఇంకో 2 branches కూడా పెడతాడు. సో చాలా మంచి సక్సెస్ అయితే పొందుతాడు. ఒకరోజు తన కస్టమర్స్లో ఒకరు అడుగుతారు, సార్ మీరు మంచి పొజిషన్ నుంచి దీనికి వచ్చారు కదా, ఎలా వచ్చారు, ఆ రిస్క్ ఎలా తీసుకున్నారు అని. దానికి రిప్లైగా, సార్ నేను ఎంచుకున్న ఈ పొజిషన్లో మేబీ నాకు ఫెయిల్యూర్ అయితే రావచ్చు, బట్ అది తీసుకోకపోతే అక్కడ నేను సక్సెస్ అయినా కూడా అది నాకు జీవితాంతం ఒక రిగ్రెట్గా ఉండిపోతుంది, దానికంటే నాకు ఇదే బెటర్ అని చెప్పి సమాధానం ఇస్తాడు. స్టోరీ ఇక్కడితో అయిపోతుంది అండ్ స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనలో కూడా చాలామంది చేస్తున్న జాబ్ నచ్చకనో, కెరీర్ నచ్చకనో, చదువు నచ్చకనో ఏదో లీడ్ చేస్తూ ఉంటాం. బట్ ఎస్, ఆ టైంకి అది చెయ్యాలి, ఎందుకంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, మన ఫ్యామిలీ పొజిషన్ కావచ్చు. బట్ స్టిల్ మన డ్రీమ్ని అయితే మనం వదులుకోకూడదు. అది ఎంత హార్డ్షిప్స్ ఉన్నా సరే కొంత టైం, మేబీ 1 hour 2 hours మన కోసము, మన డ్రీమ్ కోసం, మన
పొజిషన్ కోసం మనం పెడుతూనే ఉండాలి. ఎందుకంటే డబ్బులో లేకపోతే శాలరీయో మ్యాటర్ కాదు. అదే మ్యాటర్ అయితే ఈ మధ్యకాలంలో ఒక టెకీ ఫ్రమ్ ముంబై, అతని శాలరీ ఆల్మోస్ట్ 40-50 lakhs per month. అటువంటి తను ఒక సూసైడ్ నోట్ రాసి నేను ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను, లోన్లీనెస్ భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని చెప్పి ఒక సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. శాలరీ ఏం మ్యాటర్ అయితే అది జరగకూడదు కదా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది శాలరీ ఆర్ ది మనీ దట్ వీఆర్ ఎర్నింగ్. ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి లైఫ్లో. సో దానికోసమే మనం మన ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి.